మరి మా జిల్లా మంత్రులైన తుమ్మల నాగేశ్వరరావు గారి మీద, అదేవిధంగా పట్టి విక్రమార్క గారి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు కలగడం జరిగింది. అదేవిధంగా దానికి సమాధానంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దానికి సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ కోవాడ అజయ్ కుమార్ గారు మరి వాళ్ళ పార్టీ నాయకులు కలిసి హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి వాళ్ళ మమతా కాలేజీలో ఒక్క సెంటు భూమి కూడా మరి ప్రభుత్వ భూమి లేదు, మొత్తం మా అధీనంలో ఉన్న భూమి ఏది కూడా లేదు, ఉంటే నిరూపించండి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మీకు మీ ముందు ఉంచుతున్నాం. మరి ఈ కాపీస్ కూడా మీకు ఇస్తాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం. మరి ఈరోజు చూసినట్లయితే మీకు ఈ వివరాల్లో పోతే ఖమ్మం తహసీల్దార్ నివేదిక ప్రకారం అంటే 23/1/2014 నుండి చూసినట్లయితే మమతా మెడికల్ కాలేజ్ ఆధీనంలో ఉన్న భూముల్ని నిర్మాణాన్ని తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమై 2025/1/2014. ఆ తర్వాత 4/4/14 నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు వారి కింద విధంగా తెలియజేసినారు. మమతా మెడికల్ కాలేజ్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని, అటు భూమి ఉన్న అక్రమ నిర్మాణాలను కూర్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవడం అయింది. అంటే వాళ్ళ అప్పటికే ఒక ప్రజాప్రతినిధులు ఉన్న కోవాడ అజయ్ కుమార్ గారు మరి భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం కలగజేసుకొని, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమున్నప్పుడు కలగజేసుకొని మరి వాటిని స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది భూములు. తర్వాత 25/2014 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు కింద 28/10 నాడు సాక్షి పేపర్ తెలుగు దినపత్రిక నందు ప్రచారితమైన ఈనాడు సాక్షి వార్తల ఆధారంగా కోర్టు సుమోటోగా స్వీకరించి కేసు LGC నెంబర్ 26/2012 కేసును పైన తెలిపిన ప్రకారం కలెక్టర్ గారి నివేదిక ప్రకారం భూమి తిరిగి స్వాధీనపరుచుకున్నది. కావున కోర్టు వారి కేసు మూసివేయబడింది. ఈ జీవో నెంబర్ 59ని ఉపయోగించుకొని ముందుగా ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి అనుమతించినప్పుడు ఈయన ఒక ప్రజాప్రతినిధి నుండి ఒక ఆదర్శవంతమైన నాయకుడు ఉండాల్సి ఉంది. ప్రజాప్రతినిధిగా మీకు ఓట్లు వేసి గెలిపించిన ఖమ్మం నియోజకవర్గంలో ఆదర్శవంతంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఉండాల్సిన ఆయన సొంత అవసరాలకి మరి ఆ రోజు ఆ పదవిని అడ్డం పెట్టుకొని 59 జీవోని అడ్డం పెట్టుకొని మరి ఆ భూమిని ఆ ఎమ్మెల్యే పరపతిని ఉపయోగించుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవటం కొరకు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి మళ్ళా ఈ ఏదైతే ఈ భూమిని రెగ్యులరైజ్ చేసుకోవటం కొరకు మరి పార్టీ మారిందన్నది ఇందులో క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరే భూముల్ని ఆక్రమిస్తారు, మీరే ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్లో ఉన్నారు, మరి మీరే తర్వాత దాన్ని ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీని ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అప్పుడు పోయి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి మారి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మీకు ఇచ్చింది, దానికి అనుమతి ఇచ్చింది ఎంత? 7,260 చదరపు గజాల భూమిని మరి ఆ తర్వాత కలెక్టర్ రెవెన్యూ వీళ్ళందరూ స్వాధీనం చేసుకున్నాక మళ్ళీ రెగ్యులరైజ్ 2016 ప్రభుత్వ కార్యదర్శి లెక్క ప్రకారం 5,302 చదరపు గజాలు రెగ్యులరైజ్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ పర్వతం ఉపయోగించి ఒక శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మారి దాన్ని 10,489 చదరపు గజాలని
రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 3,229 చదరపు గజాల స్థలాన్ని ఉన్న పేదల పురుషుల్ని ఈ పరపతిని ఉపయోగించి మరి ఆ రోజు వాళ్ళందరినీ పేదలను అక్కడి నుంచి తొలగించి వాళ్ళని వేరే ప్రదేశాలకు పంపించేసి వాటిని కూడా మీరు మీ హాస్పిటల్లోకి మా స్థలంలో కలుపుకోవడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి మీరే మొత్తం పేదలను ఖాళీ చేయించి వాళ్ళకి చెందాల్సిన ఒక 59 కానీ 59 జీవో వస్తే ఎవరైతే పేదలు అక్కడ గుర్తు చేసుకొని ఉంటున్నారో వాళ్ళకి చెందాల్సినవి మీరు అన్యాయంగా మీ పరపతులు ఉపయోగించి ఆ రోజు పోలీసులు ఉపయోగించి వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించి మీరు ఈ భూమిని స్వాధీనం చేసుకోవటం మరి మీరు దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయటం కనిపిస్తుంది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చెప్తున్నట్టు మొన్న అక్కడ 800 మందిని పోలీసులు మోహరించి వాళ్ళందరికీ స్థలాలు ఖాళీ చేయించారు, వాళ్ళని అన్యాయం చేశారు. అది ఎవరు అన్యాయం చేశారు? గతంలో మీరు కూడా అక్కడ భూములు కలెక్టరేట్ పక్కన ఉన్న భూముల్ని ఏదైతే ఖాళీ చేయించాలని చూసింది మీరు కాదా? ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక దగ్గర కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని మరి ఈరోజు నిజమైన పేదలకు అక్కడ చెందేలా ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా అందులో ఇల్లు కట్టుకోవటానికి మరి మీరేం చేశారు? మీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి మీ హాస్పిటల్ నడవడానికి మీ హాస్పిటల్లో భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి పార్టీ మారి మరి ఈరోజు మరి సుధ ముచ్చట్లు మరి అక్కడ కూర్చొని మీరు ఉమ్మనాయసరావు గారి మీద ఆరోపణలు చేస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఈ సాక్ష్యాధారాలతో పాటు మొత్తం ఇస్తాను. మీరు ఆ భూమిని తిరిగి వెనక్కి ఇస్తారా? మీకు నిజంగా ప్రజల మీద పేద ప్రజల భూములు అన్యాక్రాంతమైందని మరి మీరు ఆరోపణ ఏదైతే చేశారో దాన్ని వెనక్కి ఇచ్చి ఆ భూముల్ని మరి పేద ప్రజల కోసం లేదా ప్రభుత్వ పరంగా ఏమన్నా సంస్థలు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అవి వెనక్కి ఇవ్వడానికి ఉన్నారని సందర్భంగా మనం ప్రశ్నిస్తాము.